రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి. గత కెప్టెన్లతో పోల్చితే రోహిత్ ఓ సాధారణ కెప్టెన్. టీమిండియాకు కెప్టెన్ కావడం రోహిత్ అదృష్టం. ఇవి కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన కామెంట్స్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. T20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ను సాదాసీదా కెప్టెన్ అనటం ఏంటని చర్చ జరుగుతుంది. షమా మహమ్మద్ను తప్పుపడుతూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. టీమిండియా కెప్టెన్ను షమా మహమ్మద్ అవమానించారని బౌన్సర్లు సంధిస్తున్నారు. IPLలో 5 టైటిల్స్ గెలిచాడని గుర్తు చేస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడంటున్నారు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాను విన్నింగ్ ట్రాక్పై పరుగులు పెట్టిస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. షమా మహమ్మద్ వ్యాఖ్యలో పొలిటికల్ గానో దుమారం రేపాయి. బీజేపీ నేతలు షమా మహమ్మద్ పై విమర్శలు గుప్పించారు. రోహిత్ ప్రపంచ స్థాయి క్రీడాకారుడని సపోర్టుగా నిలిచారు. అయితే షమా మాత్రం తన కామెంట్స్ ను సమర్థించుకున్నారు. గత కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ కు అంతటి ప్రపంచ స్థాయి ఏముంది అన్నారు. హిట్ మ్యాన్ సాధారణ స్థాయి గల కెప్టెనే అన్నారు. తాను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదన్నారు. క్రీడాకారులు ఫిట్ గా ఉండాలని మాత్రమే తాను చెప్పానన్నారు. దీంతో టీమిండియాను రోహిత్ విజేతగా నిలిపితే కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో రాహుల్ తడబడుతున్నారని బీజేపీ నేతలు కామెంట్స్ చేశారు. అయితే వివాదానికి దూరం జరిగేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. రోహిత్ను విమర్శిస్తూ పెట్టిన పోస్టును డిలీట్ చేయాలని షమాకు సూచించింది. ఒక్కసారిగా విమర్శలు రావడంతో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తను పెట్టిన పోస్టును షమా మహమ్మద్ తొలగించారు. See, it was just a generic tweet about a fitness of a sports person. It is not body shaming. It's about the fitness of a sports person. I always believe a sports person has to be fit. So I felt he's a bit overweight and I just tweeted on that. And I've been attacked for no reason, you know. And when I compared him to the other captains, previous captains like Dhoni, or for that matter, Ganguly, Dravid, Tendulkar, Kapil Dev. So I put in and Virat. I put in a statement because I found him, I have the right, it's a democracy. What is wrong in saying? Let's not forget how Virat Kohli was attacked when he supported his teammate Mohammad Shami, when they lost against Pakistan and most of these butts over here started, attacking Mohammad Shami, and Virat, being a captain, a good captain, stood by his teammate. Virat Kohli, whenever there is a youngster who catches a ball in a match, he goes and hugs him. He leads from the front. He scores runs. You know, he's a captain of the team. And also, let's understand, he always compliments the other person. When there is a opponent who does well, Virat Kohli compliments them, you know. So that is what you have to understand. So I just spoke in a generic manner. And I fail to understand a democracy. We don't have the right to speak in such a manner. షమా మహమ్మద్ పోస్టుపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రపంచంలోనే బెస్ట్ వైట్ బాల్ టీంకు రోహిత్ శర్మ కెప్టెన్ అన్నారు. ప్లేయర్ను బరువును బట్టి అంచనా వేయకూడదన్నారు. రోహిత్ ఓ అద్భుతమైన కెప్టెన్ అని కితాబిచ్చారు. కెప్టెన్ గా ముంబైకి టైటిల్స్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీస్ కోసం రెడీ అవుతున్న టైంలో షమా చేసిన కామెంట్స్ మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసి రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెప్టెన్ను అవమానించడం సరికాదని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.